తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే డివి గారు. నమస్తే అండి. సార్, డివి గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైన అంశాలు. నంబర్ 1, పులివెందులలో ఉప ఎన్నిక జరిగేది ఒక జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నికే, కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి దాని మీదే ఉంది. కారణం పులివెందులు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అడ్డా కాబట్టి, అక్కడ ఆయనకు అంత ఈజీగా పరిస్థితులు లేవు అనేది వాస్తవంగా తెలుస్తున్నటువంటి అంశం కాబట్టి ఇప్పుడు ఆసక్తి అంతా అక్కడే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే బెట్టింగ్లు కూడా బీభత్సంగా కాస్తున్నారట, మనము ఎప్పుడూ చూడని విధంగా. సరే, ఇక డబ్బుల పంపకం కూడా ఆషామాషిగా లేదు, కొంచెం ఘనంగానే జరుగుతోందని చెప్పేసి రకరకాల వార్తలు సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి. ఏంటి ఇంత ఆసక్తి కలగటానికి కారణం ఏంటి? గెలుపోటముల మీద మీ అంచనా ఏంటనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఇక లిక్కర్ కేసుకు సంబంధించి తొందరలోనే ఓ 10 రోజుల్లో 20 రోజుల్లోనే ఫైనల్ ఛార్జ్షీట్ వేయబోతున్నారట. ఈసారి ఛార్జ్షీట్లో సంచలనాలు చూడబోతున్నారు, సంచలనాత్మకమైన అంశాలు ఉండబోతున్నాయి, సంచలనాలు సృష్టించేటటువంటి పేర్లు కూడా ఉండబోతున్నాయి అనేది బయటకు వస్తున్నటువంటి గ్యాసిప్స్. మరి ఫైనల్ ఛార్జ్షీట్ అనేది ఈ కేసుకు ప్రాణం. మరి అలాంటి ఫైనల్ ఛార్జ్షీట్ ఎలా ఉండబోతోంది, ఎంత జాగ్రత్తలు తీసుకుని మొన్న ప్రిలిమినరీ వేసినప్పుడే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అదేంటి ఇలా చేశారేంటి, కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది కదా అని. సరే, రకరకాల విమర్శలు, దాని గురించి మనం కాసేపు పక్కన పెడతాం. సో మరి సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతున్నటువంటి ఛార్జ్షీట్లో ఎలాంటి అంశాలు ఉండే అవకాశం ఉంది ఏంటనేది మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ 2 అంశాల తర్వాత 3వ అంశంగా ఆడుదాం ఆంధ్ర అవినీతి. సో విజిలెన్స్ నివేదిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేరింది. ఏసీబీకి ఇవ్వమని చెప్పేసి రికమెండ్ చేసింది. ఏసీబీకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తోంది. అదే జరిగితే చాలా కీలకమైనటువంటి నేతలు రేపటి రోజున జైలు పాలు కాక తప్పదు. బైరెడ్డి సిద్ధార్థ, అదేవిధంగా ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి రోజా మెడకు ఇది గట్టిగా చుట్టుకోబోతోంది. పెద్ద ఎత్తున అవినీతి బయటపడబోతోంది. ఇక రోజా నోటికి శాశ్వతంగా తాళం పడబోతోంది అనేది ఒక అంశంగా తెలుస్తున్నటువంటి విషయం. సో ఏం జరగబోతున్నది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ 3 అంశాల్లో మొదటగా అసలు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నిక కోసం అసలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా శ్రేణులు, నాయకులు, మొత్తం అన్ని శక్తులు ఒడ్డుతున్నారా? మీరు అన్నారు ఓటుకి విపరీతంగా రేటు పలుకుతోంది. ఎంత? 5,000, 10,000, లేకపోతే 10,000 అంటున్నారు. 5,000, 10,000 ఓటింగ్ అంటే ఇప్పుడు బెట్టింగ్లు కూడా అంటున్నారు. 1000కి 2,000 అంట. అంటే ఏంటి? మద్యం డబ్బా, ఒక డెన్లో డబ్బులు ఇటు వాడుతున్నారా? అంటే ఒకవైపు ఏమో డెన్లు బయటపడుతున్నాయి. గతంలో మనం చూసాం ఆ డబ్బుతోనే ఓట్లు కొన్నారని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ప్రధాన అభియోగం, ఆయన సమన్వయకర్తగా 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 300 కోట్లు మద్యం డబ్బు ఖర్చు పెట్టారు. అంటే ఇప్పుడు ఈ పులివెందుల జడ్పీటీసీలో కూడా మరి మద్యం ఒక డెన్లో డబ్బు వాడుతున్నారా? అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి, అది ఎంత ఉంటాయి? 10,661 ఓట్లు అంట. 6 గ్రామాలు, ఒక 9 హ్యామ్లెట్స్ ఉంటాయి. అసలు అవినాష్ రెడ్డి నేనే ఏజెంట్గా కూర్చుంటా అంటున్నాడు. మీరు కూర్చోడానికి వీల్లేదండి, మీకు గన్స్, మీ గన్మెన్లు లేకపోతే అవి ఉన్నాళ్ళు అసలు పదవిలో ఉన్నవాళ్ళు కూర్చోవచ్చా? కూర్చోడానికి వీలు లేదని ఇచ్చిన దీంట్లో ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు కూర్చోవచ్చు. పార్టీ కార్యకర్తలు ఏ పదవి లేని వాళ్ళు అయితే కూర్చోవచ్చు, కానీ పదవిలో ఉన్న వాళ్ళు రూల్స్ ఒప్పుకుంటాయంటారా? అంటే ఏంటి, దెబ్బతిన్న మొరాలిటీ బిల్డప్ చేయటం కోసమా, ధైర్యం నింపటం కోసమా? ఈ మాటలు, ఈ చేతల వల్ల అసలు నువ్వు కూర్చోవడం ఎందుకు? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూర్చోబెడితే పోలా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్లమెంటు స్థానానికి ఎంపీ చివరికి ఓ పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చుంటా అంటున్నాడు అంటే ఇక ఏ పరిస్థితికి దిగజారారో అర్థం చేసుకోవాలి మనం. అంటే ఒక గ్రామంలో అది కూడా ఒక బూత్లో
అంతే కదా ఇప్పుడు సార్. నువ్వు ఢిల్లీలో ఉండాల్సిన ఒక గ్రామంలో 2-3 బూతులు ఉన్నాయనుకోండి, ఈయన అన్ని బూతుల్లో వెళ్ళాడు కదా, ఒక బూత్లోనే కూర్చోవాలి. పోలింగ్ బూత్ స్థాయికి పడిపోయాడా? లేదు అసలు మాజీ సీఎంఏ కూర్చుంటాడా? జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే పోలా, అవినాష్ రెడ్డిని కూర్చోబెడతాం ఎందుకు? అంటే ఏంటి, తన నియోజకవర్గంలో తన ప్రాంతంలో మొన్న మనం చూసాం సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఓట్లు వచ్చాయి? పులివెందుల అసెంబ్లీ 60,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. గత ఎన్నికల కన్నా 30,000 ఓట్ల మెజార్టీ తగ్గింది. సీఎంగా మళ్ళా సీఎం అవుతాను అన్న భ్రమంలోకి జనాన్ని పంపిస్తే వచ్చినటువంటిది. అక్కడ దాకేందుకు అవినాష్ రెడ్డి మరి లక్షల్లో ఉన్న మెజారిటీ ఎంతకు పడిపోయింది? చావు తప్పి కన్నులొట్టబోయి షర్మిల కనుక లేకపోతే ఓడిపోయేవాడా? షర్మిల గెలిచిన ఓట్లే 2 లక్షలు ఏమో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది అనవసరంగా దానికి లేని ప్రతిష్టని అంటగట్టి ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ జడ్పీటీసీని ఏదో ప్రతిష్టాత్మకంగా మలిచి వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నారా? ఒకవైపేమో తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి మంత్రులు బీటెక్ రవి భార్యను అభ్యర్థిగా నిలబెట్టేసరికి వీళ్ళకి అసలు కూష్మండాలు కదిలిపోతున్నాయా? మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే పులివెందుల జడ్పీటీసీ జగన్ తలరాతను మారుస్తుందా? జగన్ అసలు ఏంటి ఆయన యొక్క నాయకత్వం, లేకపోతే ఆయన ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖేల్ ఖతమా? ఓడిపోతే అది ఇక దుకాణ్ బంద్ అన్నట్లుగా పనిచేస్తున్నారు, అన్నట్లుగా దాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఇవాళ హైకోర్టులో వేశారు. హైకోర్టు కూడా ఏదో ఉపశమనం ఇచ్చింది. ఏంటి, ఆ కేసులు పెట్టిన వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయొద్దని ఇచ్చినట్టుంది. ఆ పోలింగ్ బూతుల మార్పిడి మీద కూడా వేశారు. ఏది ఇప్పుడు అది కూడా మరి ఇంకా సాయంత్రం ఏమో వస్తుంది దానిపైన జడ్జిమెంట్. ఇప్పుడు ఎస్ఈసి పైన ఆరోపిస్తున్నారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్. వాళ్ళు పెట్టుకున్న ఆవిడే కదా నీలం సహాని. ఇప్పుడు 3 పోస్టులు ఇచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు పెట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఆరోపణలు, నీ అంతటి నువ్వు తీసుకొచ్చి అది 3 పోస్టులు ఇచ్చి మరీ పెట్టుకున్నటువంటి ఎస్ఈసి మీద ఆరోపణలు. మరి ఇంకేంటి, అది మరీ దారుణం. ఇప్పుడు ఈమె కూడా చంద్రబాబు సామాజిక వర్గమా? కాదు కదా పాపం. ఆ రోజు రమేష్ పైన ఏ విధంగా అసలు నార్త్ సౌత్ ఇండియానే కాదు, ఎక్కడో నార్త్ నుంచి వచ్చిన ఆవిడ కదా. అసలు రమేష్ అయితే తన కుటుంబ సభ్యులు తన భద్రత కేంద్రాన్ని అడిగాడు. ఇక్కడ నాకు భద్రత లేదు, నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు అంటే ఏంటి? హైదరాబాద్లో కూర్చొని పని చేయొచ్చు అని కూడా అడిగాడు అనుకుంటాను. చేశాడు. అసలు ఏపీలోకి ఆయన రానివ్వలేదు. హైదరాబాద్లో ఉండి పనిచేసిన పరిస్థితి అప్పట్లో. ఆయన ఓటు ఇంకా దౌర్భాగ్యం, ఓటు కూడా ఇవ్వలేదు కదా. ఎలక్షన్ కమిషనర్కే ఓటు ఇవ్వనటువంటి చండాలం చూడండి. అంటే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఏంటి, అప్రజాస్వామ్య అరాచకవాది చంద్రబాబు అన్నాడు. ఒక్కసారి నువ్వు ముఖ్యమంత్రిగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? కోయ ప్రవీణ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. 700 మంది సిబ్బందిని పెట్టానన్నాడు. ఒక పులివెందుల జడ్పీటీసీలో 700 మంది సిబ్బందిని మోహరించానన్నాడు. అసలు నిష్పాక్షికంగా ఎన్నిక జరపాలి, ఏ విధంగా అశాంతి రేకెత్తించినా ఉపేక్షించే ప్రసక్తే లేదంటూ గన్లు ఉన్నాళ్ళు లేకపోతే స్థానికేతరులంతా వెళ్ళిపోమన్నారు. నిన్నటితో ప్రచారం సమాప్తి. అంటే ఇప్పుడు ఒకటి అసలు ఇప్పుడు ముందు నుయ్యి వెనక్కొయ్యి. ఇప్పుడు గెలిపించకపోతే ఒక చావు, ఓడిపోతే ఇందాక మనం అనుకున్నది. ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి దీన్ని తీసుకున్నాడో నాకైతే అర్థం కావటం లేదు. ఒక రకంగా అతను ఏంటంటే తన గొయ్యి తను తవ్వుకున్నట్టుగా కనపడుతున్న నేపథ్యంలో మీరు అన్నారు నీలం సహాని, ఆమె ఏమంది, ఆల్రెడీ 70% ఓట్ల స్లిప్స్ ఇచ్చేసాం, ఇప్పుడు ఇంకా పోలింగ్ స్టేషన్స్ ఎలా మారుస్తాం? ప్రచారం అయిపోయింది, ఓటర్ స్లిప్పులు పంపిణీ అయిపోయినాక నువ్వు ఇంకా బూతులు ఎలా మారుస్తావు? దానిపైన మళ్ళీ పిల్లేసాడంటే హైకోర్టులో. అంటే దింపుడు కల్లామాశ, ఓటమి భయం ఇవాళ వెన్నాడుతున్నట్టుగా కనపడతాను. ఇప్పుడు ఓటర్ స్లిప్పులు పంచడం లేదంటే ఒకవేళ వాళ్ళు చెప్పినట్టుగా ఈ పోలింగ్ బూతులు మార్చడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందేం కాదు కదా. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆవిడ చేయాలి, వాళ్ళ కమిషన్ చేసేటువంటి పని. దానికి చంద్రబాబు బాధ్యుడు ఎలా అవుతాడు? ఇప్పుడు నీలం సహాని నువ్వు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పెట్టుకున్నావు, ఆమె రిటైర్ అయితే నువ్వే ఆమెకి అడ్వైజర్ పోస్ట్ ఇచ్చావు. ఆ తర్వాత ఆమెనే తీసుకొచ్చి ఎన్నికల ప్రధానాధికారిగా పెట్టుకున్నావు. అలాంటి ఆమె నీకు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తుంది? నీ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా ఆదేశాలు ఇస్తుంది? అంటే
ఇవాళ చట్టం తన పని తాను చేసుకుపోతుంది నిష్పాక్షికంగా, అటు పోలీస్ అయినా ఇటు రెవెన్యూ అయినా. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, వైసీపీ పట్టున్నటువంటి మరి 4,000 ఓట్లు అటు ఇటు చేశారు పోలింగ్ స్టేషన్లు అంటాడు. అంటే నీకున్నది 4,000 ఓట్లేనా? 6,661 ఓట్లు తెలుగుదేశం అయ్యా. ఎన్నిక జరగక ముందే తన ఓటమిని ఒప్పుకున్న పరిస్థితి అన్నమాట. ఇదెక్కడి విడ్డూరమా మనకైతే అర్థం కావట్లేదు. అక్కడ ఏది మీరు అన్నారు ఒంటిమిట్ట, అది హోరాహోరీగా సాగుతుంది. ఇప్పుడు కడప జిల్లాలో వైసీపీ పట్టు కోల్పోయింది. మొన్న మహానాడు అక్కడే జరిపారు. ఏ విధంగా జరిగింది తెలుగుదేశం మహానాడు? బ్రహ్మాండం. మొన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనం చూసాం. ఏంటి అసలు నీకు ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాల్లో 7 స్థానాల్లో వాళ్ళు గెలిచారు. మీరు గెలిచింది 3, ఆ 3 ఒకటి నీదే. ఏది? పులివెందుల. ఆకే పార్టీ ఒకటి గెలిచినట్టున్నాడు, బద్వేలు సుధా ఆమె ఒకటి గెలిచినట్టుంది, ఎస్సీ నియోజకవర్గం. ఒకప్పుడు కడప లేకపోతే పులివెందుల రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, ఎప్పుడైతే వివేకానంద రెడ్డి హత్య కిరాతకంగా జరిగిందో అప్పుడే ఈ కుటుంబం పతనం అయిపోయింది. వైఎస్ ఇక నీకేంటి ఆ ఇమేజ్కి దెబ్బతిందన్నమాట. టోటల్గా కొలాప్స్ అయిన దీంట్లో ఏదో మినుకుమంట. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి గెలిచాడు అసెంబ్లీకి కానీ, లేదు పార్లమెంట్కి అవినాష్ కానీ. ఇప్పుడు ముఖ్యమంత్రిగా నువ్వు లేవు, ఇంకా నీకు అక్కడ నిన్ను ఎవరు లెక్క చేస్తారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ 2 ఫలితాలు అంటే కడప జిల్లాలో ఒంటిమిట్ట కానివ్వండి, లేదంటే జెడ్పీటీసీకి సంబంధించినటువంటి పులివెందులు కానివ్వండి, ఈ ఫలితాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇక్కడ ప్రజలు డిసైడ్ చేయాల్సిన ఫ్యాక్టరు ప్రజలు. ఇప్పుడు వీళ్ళని వైసీపీని గెలిపించడం వల్ల కలిగే లాభం ఏంటి, తెలుగుదేశాన్ని గెలిపించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏంటని కదా ఇవాళ చర్చ. అసలు నిన్ను గెలిపించకుండా ఉన్నట్టయితే అసెంబ్లీకి బీటెక్ రవినే కనుక గెలిపించి ఉంటే ఇవాళ పులివెందులకి మరి ఎంత ప్రయోజనం ఉండేది? పులివెందుల వాయిస్ అసెంబ్లీలో వినపడేది. అక్కడ చీనీ రైతుల కష్టాలు, అక్కడ కావాల్సినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీళ్లు, సాగునీరు. అంటే ఇప్పుడు గెలిపించిన నువ్వేమో శాసనసభకి వెళ్ళవు, మళ్ళా ఇక్కడికి వచ్చి జెడ్పీటీసీ ఎన్నికలకి ఓటేయమంటే ఎవరేస్తారు? ఎందుకు వేస్తారు? ఏ విధంగా గెలిపిస్తారు ఆ 2 స్థానాల్లో వీళ్ళని? మొన్న మిమ్మల్ని గెలిపించే మేము పొరపాటు చేసాం. 11 మందిని గెలిపిస్తే నువ్వు పోకపోగా మిగతా 10 మందిని పోకుండా చెడగొట్టిన పరిస్థితుల్లో ఓటు అడిగే మొరాలిటీయే కోల్పోయాడు. తను తప్పులు చేసి ఇవాళ అవినాష్ రెడ్డి నువ్వు గెలిపించుకురా అని అతన్ని బెదిరిస్తే ఏం జరుగుద్ది? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ తను తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఒక రకంగా జిల్లాలో, నియోజకవర్గంలో టోటల్గా కొలాప్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా వైఎస్ అడ్డా అనుకున్నది కాస్త ఏమైపోయింది? జెడ్పీటీసీ ఎన్నిక కోసం, దానిలో గెలుపు కోసం ఈ విధంగా పనిచేయడం అనేది అసలు జనం ఆశ్చర్యపోతున్నారు. ఆ రోజు కుప్పంలో ఏం చేశారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో అబ్బో అసలు మొత్తం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మేమే గెలవాలని పెద్దిరెడ్డిని అక్కడ మోహరించి చంద్రబాబుని అసలు తిరగనీయకుండా, దేవుడి స్క్రిప్టా? వైనాట్ కుప్పం అన్నారు, వైనాట్ 175 అన్నారు. ఇప్పుడు ఇదేని పరిస్థితి వచ్చారు? వైనాట్ జెడ్పీటీసీ. ఇది పతనమా? పరాకాష్ట కదా. పతనానికి పరాకాష్టగా చూడాలి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక 60 పైన సీట్లు గతంలో, 67 151 స్థానాలతో ముఖ్యమంత్రిగా పనిచేసావే. 11 స్థానాలతో ప్రతిపక్షంగా నిలబడమంటే నీ అంతటి నువ్వు కూలదోసుకున్నావే. ఇప్పుడు జెడ్పీటీసీ గెలిపించమంటే గెలిచినాడు ఏం చేస్తాడు? అది ఉండేది సంవత్సరమే. గెలిచినా కూడా ఈ సంవత్సర కాలంలో అన్నా అక్కడ ఏదైనా అభివృద్ధి జరగాల. ఇప్పుడు బీటెక్ రవి చెప్తున్నాడు స్పష్టంగా, ఏంటి మొత్తం కుప్పం కన్నా పులివెందులు అభివృద్ధి చేస్తాం అని మాట ఇచ్చాడు చంద్రబాబు. ఇప్పుడు 40 ఏళ్లలో పులివెందుల జరగని అభివృద్ధి ఈ 4 ఏళ్లలో చేస్తాం, మీరు అక్కడ జెడ్పీటీసీ గెలిపించుకురండి అని చెప్పారు. ఒక భయం కనపడుతుంది జగన్మోహన్ రెడ్డిలో. భయం ఏ స్థాయిలో పేరుకుపోయిందో ఈ జెడ్పీటీసీ ఎన్నిక చేస్తున్నటువంటి వాళ్ళ ఆ ప్రయత్నాలు బయటపెడుతున్నాయి. ఖచ్చితంగా సార్. సరికి ఈ అంశం పక్కన పెడితే ఇక నెక్స్ట్ 2వ అంశంలోకి వెళ్దాం మనం. తొందరలోనే
లిక్కర్ కేసుకు సంబంధించి ఫైనల్ ఛార్జ్ షీట్ రాబోతుందట, వేయబోతున్నారట. అందుట్లో సంచలన విషయాలు, సంచలన పేర్లు, సంచలన అంశాలు చాలా చెప్తున్నారు. సో మరి ఏం జరగబోతోంది అనేది మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే మొదటి ఛార్జ్షీట్లో 6 నిందితులు, ఒక 10 కంపెనీలో ఏమో పెట్టారు. ఇప్పుడు రెండో ఛార్జ్షీట్లో ఇప్పుడు ఈ 3 ఏది ధనుంజయ రెడ్డి, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప, వీళ్ళ పైన ఏంటి ఫిక్సింగ్ అన్నమాట. మనం చూసాం మొత్తం సిండికేట్తో మీటింగులు పెట్టిందే ధనుంజయ రెడ్డి అని. ఇప్పుడు ఏంటి గోవిందప్ప అసలు దీని వెనక మొత్తం ఈ వసూళ్ల వెనక మాస్టర్ మైండ్ అతనే. ఏది మనీ రూటింగ్ అంతా మాస్టర్ బాలాజీ గోవిందప్ప అని. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన నిర్ణయాన్ని తెలియజేస్తోంది ఎప్పటికప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి ద్వారా. ఇప్పుడు ఈ రెండో ఛార్జ్షీట్ ఇప్పుడు ఈరోజు పెడుతున్న దాంట్లో అసలు ఎవరికి ముడుపులు అందాయి, ఎక్కడికి ముడుపులు చేరాయి. మొదటి ఛార్జ్షీట్లోనే నీకు 305 పేజీల దగ్గర ఏంటి జగన్మోహన్ రెడ్డి పేరు అనేక సార్లు వచ్చిందండి. పేరు మాత్రం వచ్చింది. 41 42 ఖాళీ పెట్టారు, పేరు పెట్టకుండా 42 ఖాళీగా ఉంచారు. 42 కోట్ చేశారు కానీ పేరు రాయలేదు. ఇప్పుడు 42వ నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి ఈ ఛార్జ్షీట్లో వస్తుందా? ఇప్పుడు మరో ఛార్జ్షీట్ సెప్టెంబర్లో వేస్తారంటున్నారు. ఫైనల్ ఛార్జ్షీట్ సెప్టెంబర్లో దాఖలవుతున్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి. రెండవ ఛార్జ్షీట్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైనే ఇవాళ చర్చ. రెండోదే ఫైనల్ కావచ్చు అండి, ఇంకా మళ్ళీ ఇంకేమైనా ఉంటుంది? సెప్టెంబర్లో ఫైనల్ ఛార్జ్షీట్ ఉంటుంది. ఇప్పుడు ఇది మరో ఛార్జ్షీట్, ఇది రెండో ఛార్జ్షీట్ మాత్రమే. దీనిలో వీళ్ళ 3 పాత్ర, వీళ్ళ 3 ప్రస్తావన మొదటి ఛార్జ్షీట్లో లేదు. ఏది బాలాజీ గోవిందప్ప, మరి ఆయన ఏంటి భారతీ సిమెంట్స్ ఫైనాన్స్ డైరెక్టర్గా, ఎలా అతను బెంగళూరులో రియల్ ఎస్టేట్, మైసూర్లో దగ్గర ఒక 1000 కోట్ల రూపాయలు అక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టారంటున్నారు. మొత్తం ఏది ఆ మనీ రూటింగ్ అంతా ఆయనే చూశాడంటున్నారు. ఫైనాన్స్ డైరెక్టర్గా ఆడిటర్ అతను విజయసాయిరెడ్డి గతంలో ఉండేవాడు. అలాంటిది విజయసాయిరెడ్డినేమో తప్పించారు. మరి బాలాజీ గోవిందప్పని పెట్టుకుని వీళ్ళు చేసినటువంటి ఆ మనీ రూటింగ్, మనీ లాండరింగ్ కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ అసలు గతంలో జరిగిన అవినీతి కుంభకోణాలని ఒక ఎత్తు, ఈ మద్యం కుంభకోణం ఒక ఎత్తు. దేశంలో ఎప్పుడు ఎక్కడా నీకు బంగారం పేరు వినపడలా. ఫస్ట్ టైం ముడుపులు బంగారం రూపంలో తీసుకున్నారు. దగ్గర జ్యువెలరీ సంస్థలు ఒక 4 మరి నిందితుల జాబితాలో ఉన్నాయి. ఆ 4 జ్యువెలరీ సంస్థలు కూడా ముంబై బేస్డ్. అసలు ఒక్కొక్క బ్రాండు 200 కోట్లు బంగారం ఇచ్చిందని, 300 కోట్లు బంగారం ఇచ్చిందని. మొన్న లోకేష్ బాబు ఎప్పుడో ఒక 1 వీక్ బ్యాక్ ట్వీట్ ఏదో చేశాడు. ఏంటి మంత్రి లోకేష్ ఆ కంపెనీ, ఆ లిక్కర్ కంపెనీ ఒక 25 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా ఉందనుకో. జగన్ సీఎం కాకముందు బంగారం కొనలా, జగన్ సీఎంగా దిగిపోయినాక ఇప్పుడు 15 నెలల్లో బంగారం కొనలా. ఈ 5 ఏళ్లలోనే ఎందుకు కొను? ఇప్పుడు పద్మావతి జ్యువెలరీస్ అంట, మరి దాని దగ్గర మరి 96 కోట్ల బంగారం కొన్నారని. లేదు ఇంకోటి ఏదో తాయిల్ జ్యువెలరీస్ అంట, అక్కడ ఒక 60 కోట్ల ఏమో బంగారం కొన్నారని. ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీ మ్యాన్షన్ హౌస్ అదే 196 కోట్ల బంగారం. ఇప్పుడు వాసుదేవరెడ్డి మొదటిసారి పట్టుబడ్డప్పుడు ఆ కార్ వేసుకుని వెళ్ళిపోతుంటే కదా, ఎక్కడి నుంచి ఇక్కడ అమరావతి నుంచి నీ గొల్లపూడి నుంచి ఆయన ఆఫీస్ నుంచి నానక్రామ్ కూడా అసలు మామూలుగా గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. మామూలు స్పీడ్గా కాదు ఏంటని చెప్పి ఆడెవడో ఫోన్ చేశాడు. ఆ జగ్గేపేటలో టీ తాగేవాడు. వెంటబడి పట్టుకుంటే దాంట్లో రసీదులు, ఏ రసీదులు? ఈ బంగారం కొన్న రసీదులు అప్పుడే దొరికిన పరిస్థితుల్లో లోకేష్ బాబు ఆ ట్వీట్లో ఏం చెప్పాడు? మద్యం బంగారంతో చేస్తారా అని అడిగాడు. ఇప్పుడు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకని ఖండించాల? ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఇన్ని చర్చ పెట్టారు, ఈ విధంగా ఏదేదో చెప్తున్నారు, అసలు ఆధారాలు లేవన్నారు. ఇది అసలు కేసే కాదు. అసలు మనం లాజికల్గా మాట్లాడితే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి రైట్ హ్యాండ్ నంబర్ 2 అలాంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే దాదాపు 4 రోజులు పూర్తయిందండి.
దగ్గర 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 పూర్తయింది. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శ ఎందుకు పోవాలా? అంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి మద్యం ఎందుకు పోలా? నిందితులను ఎవరిని పరామర్శించాల ఉమ్. గమ్మత్తుగా. ఇప్పుడు ధనుంజయ రెడ్డి నీ సీఎం ఓకే, అందరూ ఓకే, బట్ మిథున్ రెడ్డి అనేది అతని స్టేచర్ వేరు కదా. అంటే అతనికి నేనే స్ఫూర్తి, అతను జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ఆత్మ కదా. నా స్ఫూర్తితో వచ్చారు రాజకీయాల్లో. ఆ. ఎవరెవరు మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలు జీవితం తర్వాత బెయిల్, సిబిఐ కోర్టు బెయిల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు కదా. మొత్తానికి బెయిల్ వచ్చినప్పుడు ఆ పూచీకత్తులు సమర్పించిన వాళ్ళలో మిథున్ రెడ్డి ఒకడు. 2 పూచీకత్తులను సమర్పించాలంటే అందుట్లో ఒకటి మిథున్ రెడ్డి. అంత క్లోజు, అంత ఆత్మబంధువైనటువంటి మిథున్ రెడ్డి జైల్లో ఉంటే పరామర్శించడా? అంటే జిగ్ని దోస్త్. ఇవాళ ఏంటంటే నీ ఫైనాన్స్ డైరెక్టర్ నీ కంపెనీ పరామర్శించాల, బాలాజీ గోవింద పని. నీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి పరామర్శించాల. ఇప్పుడు ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ కూడా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నాడుగా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు మరి ఇలాంటి పరిస్థితులు అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కేసులో పీకల్లోతు కాదు, మొత్తం కూరుకుపోయాడు. దాంట్లో నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదు. కాకపోతే ఇప్పుడు ఇవాళ వేసే ఛార్జ్షీట్లో అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుందా ఉండదా? ఫైనల్ ఛార్జ్షీట్ వరకు ఆగాల. ఒకవేళ ఇప్పుడు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని స్పష్టంగా క్లారిఫికేషన్ ఇచ్చేసి నెక్స్ట్ అరెస్టా? ఆ 42 ఖాళీ ఉంచింది ఈయన కోసమేనా? జగన్ అరెస్టుతో ఇవి ఆగుతాయా? ఎందుకంటే ఇంతవరకు అసలు మనీ లాండరింగ్ వైపు దర్యాప్తు లేదు. విదేశాలకు వెళ్ళిపోయిన దిశలో ఈడీ ఇంకా దీన్ని సివియర్గా తీసుకోలేదు. ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా జరగట్లేదు. సిట్టు వెళుతున్నటువంటి దూకుడుగా ఈడీ వెళ్ళటం లేదు. ఎందుకంటే ఇంకా అనిల్ రెడ్డి పాత్ర ఉంది దీనిలో. వైఎస్ అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బ్రదర్, ఆయనే వసూళ్ళు ఆఖరి దీంట్లో ఆయనకు వచ్చా. ఆయన నుంచి జగన్కి వెళ్ళి సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్ కదా. సునీల్ రెడ్డి పాత్ర ఏంటి? ఈ సునీల్ రెడ్డికి ఇసుక, అనిల్ రెడ్డికి మద్యం ఇలా ఇచ్చాడు. రెండిట్లో కూడా అనిల్ రెడ్డి ఉన్నాడు. ఓకే. సునీల్ రెడ్డి ఏమో డిస్టిలరీ, జార్జి రెడ్డి మనవాడు. అదేంటి సౌత్ ఆఫ్రికాలో డిస్టిలరీలు ఆ వ్యాపారం. అప్పట్లో ఆయన ఏంటి రాజశేఖర్ రెడ్డికి ఐటీ అడ్వైజర్. ఎవరు? సిసి రెడ్డి. ఇప్పుడు ఆ సునీల్ రెడ్డి ద్వారానే 2000 కోట్లు దుబాయ్కి మనీ లాండరింగ్ అని కృష్ణదేవరాయలు బయటపెట్టాడు. అతను అసలు పిలిచారా? అతను ఇంకా ఇన్వెస్టిగేషను మరి లేకపోతే విచారణ 41A ఏమి ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు. అనిల్ రెడ్డిది ఎప్పుడు, సునీల్ రెడ్డిది ఎప్పుడు? ఇదంతా ఆగస్టు సరిపోతుందా? ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డికి ముహూర్తం సెప్టెంబరా? ఖచ్చితంగా. ఇక్కడ అలాగే ఉంది. వీళ్ళు ఏమంటారంటే కసిరెడ్డి రాజు ఆ 11 కోట్లు వాటిని వీడియో దిగించండి క్యాష్ అంటాడు. లేకపోతే అవి అసలు నావి కాదు. ఇప్పుడు అరెట్టో హాస్పిటల్లో మీ ఆవిడ డైరెక్టర్గా ఉందని నువ్వే చెప్తావు, కాకపోతే స్వల్ప మొత్తం అంటావు. వాళ్ళు తీసిన సినిమాలు, వాళ్ళ డిస్టిలరీ, ఆ డిస్టిలరీకి పెట్టుబడులు పెట్టింది మీ అత్తగారే అన్నారు, ఆ యూవీ డిస్టిలరీ. అసలు వాళ్ళ పాత్ర ప్రమేయం లేకపోతే అల్లుడి మీద ఆరోపణలు వస్తే అత్తగారితో సహా కుటుంబంతో సహా ఎందుకు పారిపోతారు? తాళాలేసి మరి మంచి రేవులా. అల్లుడు ఏదో ఒక స్కామ్లో ఇరుక్కున్నాడు అంటే అత్తగారు పారిపోవాల్సిన అవసరం ఏముంది? వాడు కుటుంబం మొత్తం పారిపోవాల్సిన అవసరం ఏముంది? లాజిక్కే కదా. అంటే 92 ఎకరాలు కొన్నాడని ఒక హైదరాబాద్ శివారుల్లో తండ్రిని పట్టుకొని వచ్చి కూర్చోబెడితేనే కదా రాజు బయటకు వచ్చింది. లేదా అప్పుడు కూడా వచ్చేవాడు కాదేమో, దొరికేవాడు కాదేమో. ఇప్పుడు ఈ డబ్బు నాది కాదని నువ్వు ఎలా అనగలవు? నీ భార్య అందులో డైరెక్టర్గా ఉంది. ఇప్పుడు మీరు వ్యాపార లావాదేవీలు చేస్తూ అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? అసలు రాజకాశి రెడ్డి టీడీపీ ఎంపీ వ్యాపార భాగస్వామి అంటే నీ బంధువు, నీ సొంత బంధువు. ఇప్పుడు ఇంకా అసలు ఇవాళ దాంట్లో నుంచి అతను బయటకు వచ్చే పరిస్థితి లేక ఏదో రకంగా చిలవల పలవలుగా చిత్రించాలన్న జగన్ తాపత్రయం అతన్ని ఇంకా ఫిక్సింగ్ చేస్తుంది అన్నమాట. సరే, ఫైనల్గా ఆడుదాం ఆంధ్ర. సో విజిలెన్స్ నివేదిక వచ్చింది, అక్రమాలు నిజమని చెప్పేసి తేల్చింది, లోతైన దర్యాప్తు కావాలంటోంది, ఏసీబీకి ఇవ్వాలంటోంది. సో మీరు నోటి
నోటి విరోచనాలు అంటారా, లేదంటే వెర్బల్ డయేరియాతో బాధపడేటటువంటి ఆ ఇద్దరిని వాళ్ళకి తాళంబడి జైల్లో కూర్చునే రోజులు దగ్గరలోనే ఉన్నాయా? అంటే ఇవన్నీ బయటకు వస్తాయనే నోటి దూల పెంచారా? ఇప్పుడు అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకుపోయారు. అంటే ఇప్పుడు మనం చూసాం, వాళ్ళందరూ 1000 కోట్లు దోచేశారు. మరి నా పరిస్థితి ఏంటని రోజా అంటే ఆమెకు ఒక 120 కోట్లు చదివించుకున్నారా? ఇక్కడ ఆడుదాం ఆంధ్ర అనేది కరెక్ట్గా ఎన్నికల ముందు ఈ క్రీడా పరికరాలు, ఆ బ్యాట్లు, బంతులు, ఆ కొనుగోళ్లలో నువ్వు ఢిల్లీలో లేకపోతే యూపీలో, బెంగళూరులో 6 కంపెనీల దగ్గరే కొనడం, అవి కూడా నాసి రకమైనవి. ఏది మొత్తం ఒక 40 కోట్లు పెట్టో ఏమో తీసుకున్నట్టున్నారు. వీటన్నిటిలో ఒక స్ట్రోక్ ఇస్తే ఇరిగిపోయిందంట బ్యాట్. ఇలాంటి పరికరాలు నాసిరకమై కొనుగోళ్లు చేయటమే కాదు, అసలు మొత్తం 119 కోట్ల కుంభకోణం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్గా, పర్యాటక శాఖ మంత్రిగా, క్రీడల శాఖ మంత్రిగా రోజా. ఏది కొత్త శాప్ చైర్మన్ బాధ్యతలు తీసుకునే లోపు ఫైళ్ళు తగలబెట్టారట. ఏ తప్పు చేయకపోతే మీరు ఫైళ్ళు ఎలా తగలబెడతారు? 40 కోట్ల అక్రమాలు దీనిలో నిగ్గు తెలిసింది ఇప్పుడు ఈ విజిలెన్స్. కానీ అది వాస్తవం కాదు. దగ్గర 80 కోట్ల స్కామ్ మింగేశారు. వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత? మహా ఖర్చు పెట్టుంటే ఒక 25-30 కోట్లు ఖర్చు పెట్టుంటారు. గ్రామ స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, మరి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రైజ్ మనీ ఒక స్కామ్ అంటున్నారు. ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో ఎంత పెట్టారు రేట్లు? ఏదో 30,000, లేకపోతే 15,000, 10,000. డిస్ట్రిక్ట్ దాంట్లో 60,000, 30,000, 15,000. లేకపోతే స్టేట్ లెవెల్ దాంట్లో ప్రైజ్ మనీ 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఎంతో పెట్టారు. అవన్నీ డబ్బులు ఎవరికి ఇచ్చారు? వైసీపీ కార్యకర్తలకు. వాళ్ళే క్రీడాకారులు. అసలు ఎలా వీళ్ళు గోల్మాల్ చేశారంటే కావాలనే అవినీతి చేయడం కోసమే దీన్ని పట్టుకొచ్చారు, ఈ ఆడుదాం ఆంధ్ర. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఆ ముగింపు ఉత్సవానికి 3 కోట్లు ఖర్చు పెట్టారంట. ముగింపు ఉత్సవానికి 3 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి? దాంట్లో క్రీడాకారుల వసతి అని పెట్టి ఒక 45 లక్షలు బిల్లు చేసుకున్నారు. ఎక్కడ పెట్టారు వసతి? టిడ్కో ఇళ్ళు. చంద్రబాబు కట్టినటువంటి టిడ్కో ఇళ్ళు, వీళ్ళ పార్టీ రంగులు వేసుకున్నారు. అది గతంలో మీకు తెలుసు, కరోనా పేషెంట్లనే పెట్టింది అందుట్లోనే. వాటిల్లో అసలు లబ్ధిదారులకు అవి ఇవ్వకుండా క్రీడాకారులను తీసుకొచ్చి వాటిల్లో పెట్టడం ఏంటి? 45 లక్షల బిల్లులు చేసుకోవటం ఏంటి? అప్పుడు ఆ పోటీలు జరిగేటప్పుడే భోజనాల దగ్గర గోల, నాసిరకం భోజనాలు పెట్టారని చెప్పి వాళ్ళంతా నాలుకేసి కొట్టారు. మీడియాలో కూడా వచ్చే, పత్రికల్లో కూడా ఫోటోలు. ఆ భోజనాల బిల్లుల పేరుతో నీకు ఒక 16 లక్షలు ఏమో బిల్లులు చేసుకున్నారు ఆ ఒక్కరోజు. అంటే మనం అంటోంది అదే. ఏది 119 కోట్లలో వీళ్ళు దగ్గర 80 కోట్లు స్కామ్. మీకు గుర్తుండే ఉంటుంది కిషోర్, ఏది నందిగామలో ఒక మహిళ కేసు పెట్టింది, గుర్తుందా కథ? ఏది ఇప్పుడు ఆ శాప్ అధికారే అతను కడప చూశాడు. అతను కియా ఫ్యాక్టరీ దగ్గర భూములు కొన్నాడు. ఆ భూములు ఈ మహిళ పేరు మీద పెట్టాడు పెనుగొండ మండలం. ఆ అమ్మాయి అకౌంట్లో 3 అకౌంట్లో, వాళ్ళ అమ్మాయి అకౌంట్లో కూడా 12 కోట్లు వేశాడు. ఒక క్రీడా అధికారి, ఇది శాప్ అధికారి కడప, అతనే ఒకడికి బినామీ, అతనికి ఇంకో మహిళ బినామీ. ఆమె ఏంటి, ఆ భూమి మళ్ళీ నేను ఇవ్వను. ఈ అధికారి భార్య, అత్తగారు వెళ్ళి దాని మీద పడ్డారు, పడి కొట్టారు. కొడితే ఆమె ఏం చేసింది, నందిగాంలో కేసు పెట్టింది. నందిగాంలో కేసు పెట్టింది. భూమి సంగతి, ఆ కియా ఫ్యాక్టరీ భూమి పక్కన పెడితే ఈ 12 కోట్లు బ్యాంకులో అకౌంట్లో బయటకు వచ్చాయి. ఇప్పుడు అతను లబలబ ఏమని, ఆ డబ్బులు కూడా నేనే వేసాను, నా స్నేహితులకు సంబంధించినవి అన్నాడు. ఎవరా స్నేహితులు? ఎవరా R&B ఇంజనీర్? ఆ 12 కోట్లు మేడం రోజాయా? ఆ 12 కోట్లు స్నేహితుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డియా? ఇప్పుడు ఇతను ఎవరికి బినామీ? ఇతని బినామీ ఆ మహిళ, ఆ నందిగా మహిళ. ఆ కేసుతో బయటకు వస్తే రెవెన్యూ వాళ్ళ పంచాయతీ, పోలీసు వాళ్ళ పంచాయతీ, అట్లా కొట్ట దాన్ని కప్పెట్టాలని చూశారు. మీడియా ఊరుకుంటుందా?
నీకు అది మొత్తం రాసేశారు. ఇవాళ ఒక్క కడప శాప్ అధికారే 12 కోట్లు మరి ఆ మహిళ అకౌంట్లో వేసాడంటే ఎన్ని జిల్లాలు, ఏ విధమైన గోల్మాల్ జరిగింది? అంటే ఒక క్రీడల శాఖ మంత్రిగా రోజా అవినీతి ఇది, మరి పర్యాటక శాఖ మంత్రిగా ఆ ఋషికొండ ప్యాలెస్ సంగతి ఏంటి? ఖచ్చితంగా ఆ 500 కోట్లు వాటిని తేల్చాలి కదా. అరే ఏ విధంగా వీళ్ళు గోల్మాల్ చేశారంటే దొంగ బిల్లులు పెట్టుకుని ఆ సంజయ్ మనం మాట్లాడుకున్నాం గతంలో, అగ్నిమాపక శాఖ అతను కూడా ఏంటి ఆ ఫోటోలు లేకపోతే ఆ వీడియోగ్రఫీ కానిస్టేబుల్స్తో దించుకుని బిల్లులు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇది కూడా అదే, ఈ ఆడుదాం ఆంధ్ర ఆ వీడియోగ్రఫీ ఆ ఫోటోలు దానికి ఎంత పెట్టారు బిల్లులు? 15 లక్షలు ఏమో పెట్టారు. ఇప్పుడు విచారణ, విజిలెన్స్, సమగ్ర నివేదిక డీజీపీ దగ్గర ఉంది, అది క్యాబినెట్ ముందు పెట్టి ఏసీబీ విచారణ మరి ఎప్పుడు పిలుస్తుంది రోజాని? ఇప్పుడు మాజీ మంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు, కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇప్పుడు రెండో మాజీ మంత్రి రోజానా జైలుకి వెళ్ళే రెండో మాజీ మంత్రి. రేసు నడుస్తోంది, జోగి రమేష్ వెళ్తాడా, పెద్దిరెడ్డి వెళ్తాడా, రోజా ఇల్లుద్దా? ముగ్గురులో ఎవరు పోతారనేది వేచి చూడాల్సిన అంశం.